హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓయిక్యూ ది బుల్ బేర్ ట్రేడర్స్. నేను చేసే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లోని కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను చేసే ఏ వీడియో అయినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఈరోజు జెరోదా డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది చూపిస్తాను. నేను జెరోదానే ఎందుకు సెలెక్ట్ చేశానంటే జెరోదా ఈజ్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ స్టాక్ మార్కెట్ ఇన్ ఇండియా. జెరోదా సైన్అప్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 6 months బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇన్ PDF ఫార్మాట్ అండ్ సిగ్నేచర్. మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్కి కంపల్సరీగా లింకప్ అయ్యి ఉండాల్సిందే. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఉన్న నెంబర్ అండ్ ఆధార్కి లింకప్ అయ్యి ఉన్న నెంబర్ ఒకటే అయ్యి ఉండాలి. నేను మీ అందరి కోసం రియల్ డిమాట్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఇలా సైన్అప్ పేజ్కి వస్తారు. ఇప్పుడు మీ ఆధార్ కార్డుతో లింకప్ అయి ఉన్న ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. నా మొబైల్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేసిన తర్వాతకి మీ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. దాన్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి కంటిన్యూని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ పేరుని టైప్ చేయాలి యాజ్ పర్ పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ అండ్ మెయిల్ ఐడిని కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ చేస్తే మీ మెయిల్కి OTP వెళ్తుంది. అది ఇక్కడ సబ్మిట్ చేసి కంటిన్యూ చేయండి. నా మెయిల్ ఐడికి వచ్చిన OTPని ఇక్కడ సబ్మిట్ చేసి కంటిన్యూని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. టోటల్గా మనకి 7 స్టెప్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇక్కడ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. పాన్ కార్డ్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతకి కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ నేను నా పాన్ కార్డ్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఇస్తున్నాను. ఇచ్చి కంటిన్యూని క్లిక్ చేస్తున్నాను. సో దీంతో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ సెకండ్ స్టెప్ ఏంటంటే పేమెంట్ అండి. మనం 200 రూపీస్ పే చేయాలి. మనకి ఏమేమి ఇస్తారు అంటే ఈక్విటీస్, F&Os, కరెన్సీస్ అండ్ కమోడిటీస్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మన పేమెంట్ అనేది UPI ద్వారా కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆర్ఎల్స్ వ్యాలెట్ ద్వారా కానీ మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా కన్వీనియన్స్ కోసం నేను UPIని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి కంటిన్యూ చేసిన తర్వాతకి నాకు పేమెంట్ కన్ఫర్మేషన్ నా ఫోన్పేకి ఆర్ గూగుల్ పేకి అలా వెళ్తుంది. సో నేను ఇక్కడ నా ఫోన్పే ID ఇచ్చాను. అక్కడ నేను పేమెంట్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనకి ఈ సెకండ్ స్టెప్లో ఆధార్ కార్డ్ KYCని అడుగుతుంది. సో ఇది ఎందుకోసం అంటే డిజిటల్ లాకర్ కోసం. ఏ డిమాట్ అకౌంట్కైనా కానీ ఒక డిజిటల్ లాకర్ అనేది ఇస్తారు. అది ఎందుకోసం అంటే మన షేర్స్ని అక్కడ స్టోర్ చేస్తారనమాట. మీ ఆధార్ కార్డుతో ఏదైతే ఫోన్ నెంబర్ లింకప్ చేశారో ఆ నెంబర్కి OTP వెళ్తుంది. అది ఇక్కడ సబ్మిట్ చేసి కంటిన్యూని క్లిక్ చేయండి. నాకు వచ్చిన OTPని ఇక్కడ నేను సబ్మిట్ చేసి కంటిన్యూని క్లిక్ చేస్తున్నాను. అది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేస్తుంది. మనం మధ్యలో ఏది కూడా క్యాన్సిల్ చేయొద్దు. సో ఇక్కడ ఎలోని క్లిక్ చేయండి. సక్సెస్, వీ హ్యావ్ అబ్టైన్డ్ యువర్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిజి లాకర్. ఇది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేసుకుంటుంది. మీరేమీ క్లోజ్ చేయొద్దు. ఇక్కడ నుంచి మనకి థర్డ్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ప్రొఫైల్ని ఇక్కడ అప్డేట్ చేయాలి. అంటే మన మ్యారిటల్ స్టేటస్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో మన యాన్యువల్ ఇన్కమ్ అండ్ మనకి ఏదైనా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మన ఆక్యుపేషన్ అడుగుతుంది. అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ నేను నా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1 to 5 lakhs అని రాశాను. అండ్ ఫండ్స్ అండ్ సెక్యూరిటీస్ సెటిల్మెంట్స్ ప్రిఫరెన్సెస్లో వన్స్ ఎవ్రీ క్యాలెండర్ క్వార్టర్ అని ఇచ్చాను. అండ్ నా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి న్యూ అని టైప్ చేశాను.
అండ్ ఆక్యుపేషన్ వచ్చేసి నేను బిజినెస్ సబ్మిట్ చేస్తున్నాను. అండ్ ఆక్యుపేషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్ ఉంటాయి. అగ్రికల్చర్, బిజినెస్, సంథింగ్ ఇలా అన్నీ ఉంటాయి. నేను బిజినెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆర్ యూ ఏ పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని అడుగుతుంది. అంటే మీరు పాలిటిక్స్లో ఉన్నారా అని అడుగుతుంది. ఉంటే ఇంకా ఎస్ అని టైప్ చేయండి, లేదు అంటే నో అని టైప్ చేయండి. టైప్ చేసి కంటిన్యూని క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మనకి 4th స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 4th స్టెప్లో ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో వచ్చేసి బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి, బ్రాంచ్ ఎంఐసిఆర్ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ బ్యాంక్ పాస్బుక్లో ఉంటాయి, చూసి టైప్ చేయండి. డీటెయిల్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేసిన తర్వాతకి కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక 4 బాక్సెస్ కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించినవి. వాటన్నిటిని క్లిక్ చేయండి అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు కంటిన్యూ క్లిక్ చేశాక మీరు డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 5th స్టెప్. ఈ 5th స్టెప్లో వెబ్ క్యామ్ వెరిఫికేషన్ అని చేయాలి అండి. ఐపీవీ అని ఉంటుంది. రైట్ ది బిలో కోడ్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ హోల్డ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఇలా ఈ కోడే రాదండి, మీకు డిఫరెంట్ స్కోర్స్ అనేది వస్తూ ఉంటుంది. అది మీరు డిస్ప్లేలో చూపిస్తున్న ప్రకారం మీరు కూడా ఫోటో దిగవలసి ఉంటుంది. ఇక్కడ కింద మీకు ఎలో యాక్సిస్ టు వేర్ కెమెరా అని ఉంది. దాన్ని ఎలో అని క్లిక్ చేసినట్లయితే మీకు మీ ఫ్రంట్ క్యామ్ ఆర్ బ్యాక్ క్యామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఈ డిస్ప్లేలో చూపించిన విధంగా ఫోటో దిగవలసి ఉంటుంది. అండ్ ఇంకో విషయం వచ్చేసి మీ ఫేస్ క్లారిటీ మంచిగా ఉండాలి అండ్ విజిబుల్గా ఉండాలి. ఫర్ సెక్యూరిటీ పర్పస్ నేను నా ఫేస్ని ఇక్కడ చూపించట్లేదు. నేను డైరెక్ట్గా కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేశాక మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. ఇక్కడ నుంచి 6th స్టెప్ మొదలవుతుంది. ఈ 6th స్టెప్లో మన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. స్టార్టింగ్లో చెప్పినట్టు 6 months బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ కాపీ ఆఫ్ క్యాన్సిలేషన్ చెక్ ఆర్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. మనం ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాతకి ఇక్కడ ఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ పాస్వర్డ్ ఉంటే ఇవ్వండి, లేదు అంటే డైరెక్ట్గా సబ్మిట్ చేసేయండి. సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఇన్కమ్ ప్రూఫ్ అండి. ఈ ఇన్కమ్ ప్రూఫ్ ఇది ఆప్షనల్ అండి. ఇది ఎందుకోసము అంటే మనం ఒకవేళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఇన్కమ్ ప్రూఫ్ని సబ్మిట్ చేయాలి. మన దగ్గర ఆల్రెడీ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసాం కాబట్టి ఆ స్టేట్మెంట్ని మళ్ళీ అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్. ఈ సిగ్నేచర్ని మీరు ఏదైనా పేపర్లో రాసేసి దాన్ని కొంచెం క్లారిటీగా ఉండేటట్టు చూసి ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ ఫైనల్ వన్ మీ పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ని అప్లోడ్ చేయండి. చేసి కంటిన్యూని క్లిక్ చేయండి. సో ఇక్కడితో 6th స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం లాస్ట్ అండ్ ఫైనల్ వన్ 7th స్టెప్కి వెళ్తాము. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, ఈసైన్ ప్రాసెస్. ఈసైన్ ప్రాసెస్ ఎందుకు అంటే మనం డీమ్యాట్ అకౌంట్కి సిగ్నేచర్స్ చేయాలి ఆన్లైన్లో. సో అందుకోసం ఇదివరకు ఎలా ఉండేదంటే 16 to 32 పేజెస్ ఇచ్చేసి ఆఫ్లైన్లో సిగ్నేచర్స్ చేయమనేవాళ్ళు. దాన్ని అప్లోడ్ చేసి మళ్ళీ మన దగ్గరికి వెరిఫికేషన్ సక్సెస్ అయ్యేదాకా 1 week పడుతుంది. సో ఇప్పుడు 5 minutesలో అయిపోతుంది. సో ఇక్కడ ఈసైన్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. ప్రొసీడ్ టు ఈసైన్ అని క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి NSDL ఈసైన్ అప్ ప్రాసెస్ అండి. ఇందులో ఏంటి అంటే మనం పర్చేజ్ చేసిన షేర్స్ అన్నీ కూడా ఇందులో స్టోర్ చేయబడతాయి. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఈ ఆధార్ కార్డుతో లింక్ అప్ అయిన ఫోన్ నెంబర్కి OTP వెళ్తుంది. దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయండి.
NSDL అంటే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ అండి. సో మీరు ఇక్కడ మీ ఓటీపీని ఎంటర్ చేయగానే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఏంటి అంటే మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో వెరిఫై చేసుకుంటారు. ఇది PDF ఫార్మాట్లో ఉంటుంది. సో మీకు ఇది అనేది మీరు సైన్ అప్ అయిన తర్వాతకి మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే జాగ్రత్తగా చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. నేను లాస్ట్ పేజ్కి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ సైన్ నౌ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి అండ్ ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయండి. సో ఇక్కడతో మీ ప్రాసెస్ మొత్తం కూడా అయిపోతుంది. సో ఇలా సైన్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తే మీ ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టండి. ఇక్కడ డు నాట్ క్లోజ్ ది విండో, ఇట్ విల్ క్లోజ్ ఆటోమేటికల్లీ అని ఉంది. సో ఇది మళ్ళీ ఆటోమేటికల్గా క్లోజ్ అయిపోయి నెక్స్ట్ పేజీకి వెళ్తుందండి. క్లోజ్ చేయొద్దు. ఒకవేళ మీరు క్లోజ్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన జెరోదా సైన్అప్ లింక్ని మళ్ళీ క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అక్కడ ఎంటర్ చేసిన తర్వాతకి మళ్ళీ డైరెక్ట్గా మీరు ఎక్కడైతే ఏ స్టెప్ దగ్గర అయితే మీరు ఆగిపోయారో ఆ స్టెప్ నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫినిష్ అనేది హైలైట్ అవ్వాలి. సో ఇక్కడ ఫినిష్ అయిపోయిందండి మన వర్క్. ఫినిష్ని క్లిక్ చేయండి. అండ్ మీ మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి, అవి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఒకసారి వెరిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ మొత్తం కూడా మీ మెయిల్కి వస్తుంది. సో ఇక్కడ మీ యూజర్ ఐడి అండ్ ఇక్కడ కింద లాగిన్ నౌ అని ఉంది, అది క్లిక్ చేసినట్లయితే మీ పాస్వర్డ్స్ అండ్ పిన్ జనరేషన్స్ ఉంటాయి. పిన్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్ అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. మీరు మొబైల్ వర్షన్ యూస్ చేస్తున్నట్లయితే ప్లే స్టోర్కి వెళ్ళి జెరోదా కైట్ అని క్లిక్ చేసినట్టయితే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అక్కడ మీరు మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతకి పిన్ జనరేషన్ ఉంటుంది, అది క్లిక్ చేసినట్లయితే మీరు మీ యాప్లోకి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు.